హలో, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. నేను శ్రీదేవి. ఏం చేస్తున్నారండి? అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే వీడియోని చూడగానే ఫస్ట్ లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకనే వీడియోని చూడగానే ఫస్ట్ లైక్ చేయండి ప్లీజ్. ఓకే, ఈరోజు మన డైరీలో వీడియో ఏంటంటే ఒక మంచి స్నాక్ ఐటమ్ అయితే చూపించబోతున్నానండి. అదేంటంటే పాలకూరతో బజ్జీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం పాలకూరని జనరల్గా పప్పులో వేసుకొని వండుకుంటాం కదా, బజ్జీ కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ అయితే చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేయండి. తర్వాత ఆయిల్ బాయిల్ అవుతూ ఉంటుంది. తర్వాత మనం పిండి కలుపుకోవాలి. దానికోసం అని చెప్పి ఒక గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నె మీద జల్లెడ లాంటిది పెట్టాను. శనగపిండి తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పులు శనగపిండి తీసుకున్నానండి. శనగపిండిని అందులో వేసి జల్లించుకున్నాను. ఎందుకంటే ఉండలు అవి ఉంటే మళ్ళీ పిండి కలవదని చెప్పి ముందు ఇట్లా జల్లించుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని ఆ 2 కప్పుల పిండిని జల్లించుకున్నాను. జల్లించుకున్న తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్. ఈ కార్న్ఫ్లోర్ ప్లేస్లో మీరు బియ్యపిండి అయినా తీసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం, అండ్ ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, అండ్ ఇంకా 1 టేబుల్ స్పూన్ వాము. బజ్జీలో మస్ట్ అండ్ షుడ్ కదా వాము. సో వాము కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా తిప్పుకున్నాను. తిప్పుకున్న తర్వాత ఆల్రెడీ మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టాం కదా, అది వేడై ఉంటుంది. ఆ వేడి ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే వేయండి. ఎందుకంటే వేడిగా ఉన్న ఆయిల్ వేస్తే ఇంకా క్రిస్పీగా వస్తాయి. సో అందుకని చెప్పి వేడిగా ఉన్న ఆయిల్ కూడా వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ స్పూన్తో బాగా కలుపుకోండి. మీకు కన్వీనియంట్గా ఉంటే చేత్తో అయినా కలుపుకోవచ్చు. నేనైతే స్పూన్తో కలిపేశాను. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోండి, ఒక్కసారిగా మాత్రం పోయకండి. ఎందుకంటే శనగపిండి బ్యాటర్ అనేది థిక్గా ఉండాలి. లూజ్ అయిపోతే మళ్ళీ మనం వేసే ఆకుకి అసలు ఏమీ పిండి అంటుకోదు. సో అందుకని చెప్పి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. మన దోసపిండి బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉండలు లేకుండా ఫైన్గా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత చూసారు కదా, బ్యాటర్ అయితే ఇలా ఉంది. ఇలా రావాలి. పిండి కలిపేసుకున్న తర్వాత నేను పాలకూరతో కదా వేసేది. పాలకూర నేను ఇక్కడ ఆకులు తీసుకున్నాను. ఇంతకుముందు నేను ఇలానే పచ్చిమిర్చి బజ్జీ వేసినప్పుడు పచ్చిమిరపకాయ పెద్దదైపోయి గిన్నెలో పట్టలేదు. సో అందుకని చెప్పి నేను పాలకూరని ఏరుకొని మరీ చిన్న ఆకులు తీసుకొచ్చానండి. యాక్చువల్గా అయితే పెద్దగా ఉంటుంది కదా ఆకు, పాలకూర అరచేతి సైజు ఉంటుంది ఆకు వచ్చి, కానీ నేను చిన్నవి వేరు తెచ్చుకున్నాను. సో దాన్ని ముందుగా వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా శుభ్రంగా తుడుచుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే తడిగా ఉందంటే మళ్ళీ పిండి దానికి అంటుకోదు. తర్వాత ఒక్కొక్క ఆకుని ఇలా మనం ముందుగా రెడీ పెట్టుకున్న బ్యాటర్లో డిప్ చేసి వేడిగా ఉన్న ఆయిల్లో వేసాను. ఆయిల్లో వేసేటప్పుడు మాత్రం స్టవ్ని లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హైలో మాత్రం పెట్టకండి. ఎందుకంటే పైన కాలిపోతుంది కానీ లోపల ఆకు అది బాయిల్ అవ్వదు. సో అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో కానీ ఆర్ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి. నాకు ఈ బాండీకి 4 అయితే సరిపోయాయండి. 4 వేసాను. సో అందుకని అవి కాలిన తర్వాత వాటిని తిప్పుకొని వేసిన వెంటనే మాత్రం తిప్పకండి, ఎందుకంటే పిండి గరిటెకి అంటుకుంటుంది. ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను.
ఇలా వేస్తుంటే నాకు వచ్చిన ఒక ఐడియా ఏంటంటే, మనం కాడపాటు పట్టుకొని వేస్తుంటే ఆకు ముడుచుకుపోతుంది. సో అందుకని చెప్పి ఆకు ఇలా డిప్ చేసి ఆకు చివరి భాగాన పట్టుకొని వేయండి. కాడపాటు పట్టుకొని వేస్తుంటే ఏంటంటే ఆకు ముడుచుకుపోయి బజ్జీ కూడా సన్నగా వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఆకు చక్కగా విచ్చుకొని ఉన్నట్టు కనిపిస్తుంది. సో అందుకని చెప్పి ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి అందరూ. నాకు ఇంకొక బ్యాచ్ కూడా వచ్చింది, అది కూడా వేసేసాను శుభ్రంగా. ఇవి కూడా కాలిపోయాయి. వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాను. మన పాలకూర బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేసుకోవడం కూడా చాలా క్విక్గా అయిపోతుంది. ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి ప్లీజ్ నా కోసం. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.